హాయ్ అండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింహపురి టాకీస్. యాక్చువల్గా ఈ టాపిక్ చేయకూడదు, కొందరు మనోభావాలు దెబ్బతింటాయి, మన కూటమిలో ఉన్నాం కదా అనుకుంటున్నారు, కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీస్ అబౌట్ చిరంజీవి గారు అండి. నేను ఒక 3-4 డేస్ నుంచి చూస్తున్నా యూట్యూబ్లో ఒక వర్గం మీడియా, ఒక వర్గం యూట్యూబ్ ఛానల్స్ చిరంజీవి గారిని ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే కొంచెం ట్రోల్ అయితే జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నేను చెప్తాను అసలు ఏం జరిగిందంటే, కుబేరా సక్సెస్ మీట్కి చిరంజీవి రావడం జరుగుతుంది. నాగార్జున గారు చిరంజీవి గారిని పిలుచుకోవడం జరిగింది. ఎందుకంటే నాగార్జునకి క్లోజెస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్ చిరంజీవి గారు కాబట్టి చిరంజీవి గారిని పిలవడం జరిగింది. ఆ చిరంజీవి గారు ఏదైతే 16 మినిట్స్ 16-17 మినిట్స్ మాట్లాడుంటారు సక్సెస్ మీట్లో, అది నేను విన్నాను. ఆ రోజే నేను విన్నాను. మొత్తం సక్సెస్ మీట్ అంతా చిరంజీవి గురించి ఏముందో అది మొత్తం చూశాను, క్లిప్స్ అన్నీ. వీళ్ళు ఏమంటారంటే ఒక వర్గం మీడియా, మీకు అర్థమై ఉంటుంది, ఒక వర్గం మీడియా, ఈ ఎవరైతే ఒక వర్గం యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారో సో కాల్డ్ బ్యాచ్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిరంజీవి గారి గురించి కొంచెం ట్రోల్ చేయడం జరుగుతుంది. తాగొచ్చాడు అని. చిరంజీవి గారు తాగొచ్చారా? నేను చూసిన అది. ఎవరైనా మీరు ఓపెన్ చేసి చూసుకోండి. 16 మినిట్స్ చిరంజీవి గారు, అంటే చిరంజీవి గారి ప్రతి స్పీచ్ గత 4-5 సంవత్సరాల నుంచి, లేకపోతే దానికి ముందు నుంచి అట్లాగే ఉంటుంది, సేమ్ ఉంది. ఆయన తూలాడంట, తాగాడంట, చిరంజీవి గారు ఆయనే కోల్పోతున్నాడంట. అసలు చిరంజీవి అనేది గుర్తుపెట్టుకోండి, ఒక శిఖరం. చిరంజీవి ఒక శిఖరం. చిరంజీవి టచ్ చేసే దమ్ము ఇంకా ఇండియాలో ఎవరికి లేదు, ధైర్యం కూడా లేదు. అంటే చిరంజీవిని మీరు ట్రోలింగ్కి ఏదో గురి చేస్తే, చిరంజీవి తక్కువగా చూపించాలనుకుంటే చిరంజీవి అన్న తగ్గుతాడనుకుంటున్నారా మీరు? చిరంజీవికి ఈ గవర్నమెంట్తో సంబంధం లేదు. చిరంజీవే, మెగాస్టారే. ఏ గవర్నమెంట్ అయినా రాని, సెంట్రల్లో కాంగ్రెస్ రాని, బీజేపీ రాని, మెగాస్టార్కి ఎప్పుడు అదే ఉంటుంది. పద్మవిభూషణ్ వస్తుంది, సేమ్ మర్యాద అనేది దక్కుతుంది. మీకు అది అర్థం కావట్లే. అసలు పిల్ల బచ్చా మీడియాలు, ఈ వర్గం, సోకాళ్ళు వర్గం చిరంజీవి గురించి మాట్లాడే ముందు మీరు ఎవరిని టచ్ చేస్తున్నారు తెలుసా? రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు. అంటే యాక్చువల్గా ఎవరు హీరో లేనప్పుడు వీళ్ళే లేరు, వీళ్ళు స్థిరపడ్డారు. కానీ వీళ్ళందరూ స్టార్స్గా ఎదగుతున్న సమయంలో, వీళ్ళందరూ స్టార్స్గా ఎస్టాబ్లిష్ అయిన సమయంలో చిరంజీవి గారు స్వయం కృషి, వితౌట్ సపోర్ట్, స్వయం కృషితో వచ్చి ఆ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇండియాకి, అరే సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఒక చిరంజీవి ఉన్నాడురా, యాక్టర్ ఉన్నాడురా, మైకేల్ జాక్సన్తో ధీటుగా డ్యాన్స్ చేసి చూపించిన వ్యక్తి చిరంజీవి. ఇది చిరంజీవి హిస్టరీ. చిరంజీవి హిస్టరీ తెలియకుండా అందరూ ఏదో ట్రోల్స్ చేసేసి అదే చెప్పేది. ఇది చిరంజీవి హిస్టరీ. ఆ రోజు రామారావు, నాగేశ్వరరావు ఉన్నా కానీ చిరంజీవి వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆఫ్టర్ చిరంజీవి, బిఫోర్ చిరంజీవి అయిపోయింది. ఇది చిరంజీవి డ్యాన్స్ అనేది కింద నేల చూడకుండా వేసేవాడు చిరంజీవి ఒక్కడు మాత్రమే ప్రపంచంలో. ఓకే, అది చిరంజీవి. తాగొచ్చాడా? అసలు సరే భయ్, మనకు ఆఫ్లైన్లో మాట్లాడుకుంటే ఎవరు తాగొస్తారు, ఎవరు తాగిరారు, అవన్నీ జనాలకు తెలుసు. తాగొచ్చాడా లేదా, ఎట్లా బిహేవ్ చేశారనేది ఇదంతా వదిలేయండి. అసలు చిరంజీవి గురించి ఆ సక్సెస్ మీట్ మొత్తం నేను చూసిన, కుబేరా సక్సెస్ మీట్. ఎక్కడైనా ఆయన ఇంచు తుల్లాడా అంటే అటు గడవకూడదు, ఇటు గడవకూడదు, తాగొచ్చాడనా? ఇది ఈ పర్టికులర్ వాదన, ఈ పర్టికులర్ ట్రోలింగ్ ఏ వర్గం అయితే చేస్తున్నారో నేను వాళ్ళకి చెప్పదలుచుకుంటున్నా. మన జన సైనికులు, జనసేన, చిరంజీవి ఫ్యాన్స్ కూడా అలర్ట్గా ఉండండి.
వీళ్ళ బాధ ఏంటంటే, ఈ మాట ఏంటంటే నేను చెప్తాను, వీళ్ళ బాధ ఏంటంటే చిరంజీవి గారు ఏజ్ ఎంతో తెలుసా అండి? తెలుసా? చెప్తున్నా వినండి. అక్షరాల 70 సంవత్సరాలు. చిరంజీవి ఏజు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఎట్టున్నాడు తెలుసా? మన కుబేర ఫంక్షన్లో చూసారా? అది చిరంజీవి ఎనర్జీ, అది చిరంజీవి స్టామినా. ఓకేనా? అది చూసి ఈ సో కాల్డ్ పిచ్చి బాలకృష్ణ, పిచ్చి బాలయ్య బ్యాచ్ ఓర్వలేక వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. చిరంజీవి తాగొచ్చాడు, తూలేడు. ఎక్కడ తూలేడు భయ్? మీరు ఎవరిని టచ్ చేస్తున్నారు? అర్థమవుతుందా? చిరంజీవిని టచ్ చేస్తే ఎవ్వరూ ఊరుకోరు. ఓకేనా? మ్యాటర్ ఉన్నంత వరకే. మీరు మేము వస్తే చూసేసుకుందాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఏ మీడియా అయితే చేస్తుందో ఇది అందరికీ తెలుసు. జన సైనికులు మీరు కూడా ఆలోచించండి. ఇది పర్టికులర్ సో కాల్డ్ పిచ్చి బాలయ్య బ్యాచ్, బాలకృష్ణ బ్యాచ్ చేస్తుంది ఈ విషయాలు. ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు తెలుసా? అరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణకి ఏదో 3 ఇట్లు ఉన్నాయనుకొని లేటెస్ట్గా ఏదో అనుకుంటున్నారు చిరంజీవి ఏదో తగ్గిపోతాడని. 3 కాదు 30 హిట్లు రాని బాలకృష్ణకి. చిరంజీవిని పక్కన పెట్టు. మోడీ వచ్చి బాలకృష్ణతో మాట్లాడు, చిరంజీవితోనే మాట్లాడతాడు. ఓకేనా? ఎర్రగడ్డ హాస్పిటల్లో మెంటల్ సర్టిఫికేట్ ఎవరికి ఉందో తెలుసా? అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది రేంజ్. 30 హిట్లు కాదు 40 హిట్లు కొట్టినా ఎవడే రేంజ్ ఓడిదే. ఏ పెద్ద హీరో అయినా వాళ్ళ చేతిలో డబ్బులు తీసి ఇచ్చాడు అని మీరు హిస్టరీలో చూడండి. రామారావు ఇచ్చాడా? ఆయన సంపాదించిన మనీ. ప్రభుత్వం గవర్నమెంట్ ఈ కాదు, ఆయన సంపాదించిన మనీ ఇచ్చాడా? నాగేశ్వరరావు ఆయన సంపాదించిన మనీ ఇచ్చాడా? సంపాదించిన మనీ ఇచ్చిన ఒక్క వన్ అండ్ ఓన్లీ హీరో చిరంజీవి మాత్రమే. ప్రతి సేవకి, ప్రతి కార్యక్రమానికి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్. ఓకేనా? అది మీరు మీ బాధ ఏంటంటే బేసిక్గా ఈ వీడియో చూసేవాళ్ళు తెలుసుకోండి. ఇలా బాధ ఏందో తెలుసా? మొన్న ఆ బాలకృష్ణకి ఏదో ఫంక్షన్ ఏదబ్బా ఆయన బర్త్డే ఏదో జరిగిందబ్బా. బర్త్డేనా పద్మభూషణ ఏదో అవార్డు వచ్చింది కదా అప్పుడు. ఆయనకి మీసం కూడా లేదు తెలుసా? మీసం ఓడిపోతుంది. గమ్ము గమ్ము గమ్మిండి 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 అంటున్నాడు. అది ఆయనకి మీసం లేదు. నేను ఇప్పుడు దాకా ఆయనకి మీసం ఉండదు, గడ్డం ఉండదు, జుట్టు ఉండదు, ఏమీ ఉండవు. కానీ మీరు 70 సంవత్సరాలు అయిన తర్వాత చిరంజీవి అన్ని రియల్గా ఫిట్గా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి అది తట్టుకోలేక ఏదో తాగొచ్చాడు, కరెక్ట్గా ఉన్నా కానీ తాగొచ్చాడని మీరు ప్రోపగండా చేస్తున్నారు. జన సైనికులు, మెగాస్టార్ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చేసే ప్రోపగండా ఇది. ఓకేనా? అన్నీ చూస్తున్నాం. 70 సంవత్సరాలు చిరంజీవికి. 70 సంవత్సరాల చిరంజీవి అంటున్నాడని తట్టుకోలేకే మీ నాయకుడు మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నాడో ఆయన గమ్యమంటున్నాడు కాబట్టి మీరు ఓర్వలేక మొన్న ఆ ట్రోలింగ్ వచ్చింది కాబట్టి ఆ ట్రోలింగ్ ఎవరు చిరంజీవి గారికి సంబంధించిన వాళ్ళు చేయలేదు కదా. మీరే దొరికిపోతారు. స్నోబాబు మీరు ఇద్దరు ఈక్వలే. మీరే దొరికిపోతారు, మీరే ట్రోలింగ్ గురవుతారు. గమ్మిచ్చేది ఏందండి? మీసాలకు గమ్మిచ్చేది ఏంది? మీసాలకు గమ్మియాలే, జుట్టు పెట్టుకోవాలి, గడ్డం పెట్టుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. మీరు అన్నీ పెట్టుడు కార్యక్రమం ఇది. కానీ చిరంజీవికి అట్లా కాదు కాబట్టి మీకు కుళ్ళు, మీకు ద్వేషం, మీరు ఏదో మాట్లాడతారు. చిరంజీవి గురించి మీరు కాదు కదా, మీ నాయన జనరేషన్లు, మీ తాత జనరేషన్లో కూడా చిరంజీవిని గురించి మాట్లాడడానికి రైట్సే లేవు. అంత అర్హత ఎవరికి లేదు. దట్ ఈస్ ద మెగాస్టార్ చిరంజీవి. ఓకే? ఇది ఎవరైతే చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారో ఏదో తాగొచ్చాడు, అరే మేము ఎవరైనా చూడాలి ఉంటే ఆ వీడియో చూడండి. చిరంజీవి యాక్టివ్ గురించి తెలుస్తుంది. చిరంజీవి ఏదంతా తెలుసా? 70 years ఓల్డ్ చిరంజీవి అట్టు ఉన్నాడు. అది చూసి ఓర్వలేక సో కాల్డ్ మా బ్యాచ్ యూట్యూబ్ ఛానల్ చేసే పని ఇది. అర్థమవుతుందా? మాకు తెలీదా? అందరూ అలర్ట్ అవ్వండి. చిరంజీవి గారి గురించి ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. మీ తరం కాదు. చిరంజీవిని తగ్గించడం అనేది మీ తరం కాదు, వచ్చే తరాల వల్ల కాదు. సరేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అనవసరమైన ట్రోలింగ్ ఆపేసి ఫస్ట్ మీరు గమ్ము పెట్టుకోండి, ఇగ్గు పెట్టుకోండి, గడ్డం పెట్టుకోండి, సినిమాలో నటించండి. అరే ఆ సింహాలో నటిస్తే నేను నిజం మీసం అనుకున్నానబ్బా మొన్నటిదాకా. అంతా పెట్టుడే కార్యక్రమం. ఇది రియల్గా మాట్లాడుకుంటే ఇట్లాగే ఉంటాయి. సరేనా? ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను. బట్ ఏంటంటే కొన్ని నిజాలు జనాల్లోకి వెళ్ళిపోవాలి.
ఓకేనా? ఎవరు తాగొచ్చారు, ఎవరు తాగి రాలేదు, సినిమా వాళ్ళ గురించి మీరు మాట్లాడుకుంటే మీ మనసుకే తెలియాలి. ఓకేనా? జనాలందరికి కూడా చెప్తున్నాను, ఆ వీడియో చూస్తే మీకు చిరంజీవి తాగొచ్చారా లేని వీళ్ళు అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు. చూసుకోండి ఒకసారి. చిరంజీవిని మీరేమైనా తగ్గించాలనుకుంటే అది రెట్టింపు అవడమే. మీది అతి ప్రయాసే. మీరు ఏం చేయలేరు చిరంజీవిని. సరేనా? ఆల్రెడీ ఆ శిఖరం అది. ఓకేనా? అది. జై జనసేన, జై హింద్.